హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 161. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నాను. ఫస్ట్ కామెంట్ చూసే ముందు నేను ఒక చోటకైతే వెళ్ళాను అనమాట. ఒక మోటార్ సైకిల్ రివ్యూ చేయడానికి ఒక ఏరియాకి అయితే వెళ్ళాను. అక్కడ ఒక వెహికల్ పార్క్ చేసి ఉన్నది చూశాను అనమాట, హీరో స్ప్లెండర్ ప్లస్. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఇంజిన్ మీద మొత్తం ఆయిల్ అయితే వచ్చేసింది. నాకు తెలిసి ఇతను తాళం తిప్పి పెట్రోల్ కొట్టించుకొని వాడుకుంటున్నట్టున్నాడు. అంటే మోటార్ సైకిల్కి సంబంధించిన మెయింటెనెన్స్ అయితే ఎటువంటిది చేయట్లేదన్నమాట. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎవరైతే బైక్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే టైం టు టైం అనేది ఇంజిన్ ఆయిల్ మార్చుకోండి. ఎండకి ఇంజిన్ లోపల ఉన్న ఇంజిన్ ఆయిల్ అయితే మొత్తం పలసపడిపోయింది అనమాట. దానివల్ల మనకి ఇంజిన్ కూడా హీట్ అవుతుంది. ఇంజిన్ హీట్ అయింది అనుకోండి, మైలేజ్ కూడా రాదు. మీరు టైం టు టైం ఇంజిన్ ఆయిల్ మార్చుకొని వెహికల్ వాడుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకొక డౌట్ వస్తుంది మీకు, నేను వాడే బైక్కి ఏ ఇంజిన్ ఆయిల్ వాడాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు 100 నుంచి 150 సీసీ లోపు ఉన్న వెహికల్స్ ఏదైనా వాడుతున్నారనుకోండి, సెమీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ అయితే సరిపోయింది. 150 పైన ఉన్న వెహికల్స్ ఏవి యూజ్ చేస్తున్నా సరే మీరు ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ వాడుకోండి. అప్పుడైతే మాత్రం మీకు ఇంజిన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది, మంచి మైలేజ్ అయితే వస్తుంది, ఇంజిన్కి ప్రాబ్లం రాకుండా అయితే ఉండిద్ది. మళ్ళీ ఇంకొక డౌట్, ఎన్ని కిలోమీటర్లకి ఇంజిన్ ఆయిల్ అయితే మార్చుకోవాలి? సేమ్ ఇందాకట్లాగే 100 నుంచి 150 సీసీ లోపు మీరు సెమీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ మార్చుకున్నారనుకోండి, 2500 నుంచి 3500 కిలోమీటర్స్ మధ్యలో అయితే మీరు మార్చుకోవచ్చు. రౌండ్ ఫిగర్గా ఒక 3000 కిలోమీటర్లకి మీరు మార్చుకున్నారనుకోండి ఇంజిన్ ఆయిల్, మీకు ఇంజిన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. ఒకవేళ ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ వాడితే మాత్రం 4000 అయితే హ్యాపీగా తిరగచ్చు. 4500 కిలోమీటర్ లోపు మీరు ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎండాకాలం కాబట్టి మీరు ఎంత త్వరగా మార్చుకుంటే అంత మంచిది. ఇప్పుడు కామెంట్స్ చూద్దాము. గేమింగ్స్ విత్ శబరి అయితే కామెంట్ చేశారు, MT15 2025 మోడల్ రివ్యూ చేయన్నా అని చెప్పేసి. ఈ కామెంట్ కింద 17 లైక్స్ అయితే వచ్చినాయి. అంటే అంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారనమాట MT15 2025 మోడల్ మీద వీడియో చూడడానికి. సో నేను అతి త్వరలో యమహా షోరూమ్కి అయితే వెళ్ళి కొత్త కలర్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఆ వెహికల్ తీసుకుని మీకోసం రివ్యూ చేస్తాను. కొంచెం వెయిట్ చేయండి బ్రో. మిగతా వాళ్ళు ఎవరు రివ్యూ చేసినా సరే మీరు వాళ్ళవి కూడా చూడండి. నేనైతే పర్సనల్గా ఆ వెహికల్ రైడ్ చేసి దాంట్లో ఉన్న ప్రోస్ కాన్స్, అసలు మైలేజ్ ఎంత వస్తుంది, స్పెసిఫికేషన్స్ ఏంటి అనే దాని గురించి క్లియర్గా నా స్టైల్లో ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. నా వీడియో చూసి వెహికల్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం వెయిట్ చేసి కొనుక్కోండి. నేనైతే కొంచెం వేరే షూట్స్లో బిజీగా ఉన్నాను అనమాట. సో అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ వీడియో అయితే వస్తుంది. ఎందుకంటే అన్నీ కూడా 1 by 1 మీకు వస్తూ ఉంటాయి అనమాట. నేను అన్నీ అప్లోడ్ చేసేసాను. మీకు ఎవ్రీడే ఏదో ఒక వీడియో వస్తూనే ఉండేది. మీరు చూసి సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు నచ్చిన మోటార్ సైకిల్ అయితే ఖచ్చితంగా మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా వస్తాయి కదా, వాటిలో ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు వీడియో చూసి. అన్న, పల్సర్ N150 మ్యానుఫ్యాక్చరింగ్ స్టాప్ చేశారంట, ఫ్యూచర్లో బైక్ వస్తుందా? బజాజ్ కంపెనీ వాళ్ళు P150 లాంచ్ చేశారు. లాంచ్ చేసిన కొన్ని రోజులకి అది ఆపేసేసారనమాట. 1 year 1.5 year ఉంది. దాని తర్వాత N150 లాంచ్ చేశారు. ఇప్పుడైతే N150 ఎక్కడ కూడా స్టాక్ అయితే ఉండట్లేదు అనమాట. N150లో ఏదైతే చాసిస్ ఉందో, టైర్స్ ఉన్నాయో, డిజైన్ మొత్తం అవన్నీ N160cc ఇంజిన్ పెట్టి అమ్ముతూ ఉన్నారనమాట. స్టాక్ క్లియర్ చేస్తున్నారు ఏమో, నాకైతే అర్థం కావట్లేదు. P150 స్టాప్ చేశారు, N160 స్టాప్ చేశారు లేదో నాకైతే ఐడియా లేదు. అఫీషియల్గా ఎటువంటి అప్డేట్ లేదు బ్రో. ఈ వెహికల్ కూడా స్టాప్ చేశారనుకోండి, ఇంకా నాకు తెలిసి బజాజ్లో 150cc వెహికల్స్ ఎవరు కూడా కొనరనమాట. ఇంకా మంచి స్పెసిఫికేషన్స్తో లాంచ్ చేస్తే తక్కువ ప్రైస్లో కొనొచ్చేమో కానీ ట్రస్ట్ అయితే పోగొట్టుకుంటారనమాట N150 అనేది ఆపేస్తే. సో ఎవరైతే బజాజ్లో 150ccలో ఒక వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే కొంచెం వెయిట్ చేయండి బ్రో. చాలా వరకు N150 అయితే అన్ని షోరూమ్స్లో కూడా దొరకట్లేదు అనమాట. ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో N150 మీద డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను. దాన్ని బట్టి మీకు అర్థమైపోయింది ఎక్కడ ఆ వెహికల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, 2025 OBD 2Bకి అప్డేట్ చేసిన వెహికల్సా కాదా అనేది నేను ఆ వీడియోలో మాట్లాడతాను. లేదు నాకు N160 కావాలి అనుకుంటే అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ ఉన్న వేరియంట్ అయితే పర్చేస్ చేయండి, డ్యూయల్ ఛానల్ ABSతో. అది బాగుండిద్ది అనమాట. నేనైతే మీకు అది సజెస్ట్ చేస్తాను. కానీ క్లాసిక్ పల్సర్ 150 ఉంది కదా, అది ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. దాని మీద మన ఛానల్లో పాత వీడియోస్ అయితే ఉన్నాయి, ఎవర్ గ్రీన్ పల్సర్ అని చెప్పుకోవచ్చు. మంచి రీసేల్ వాల్యూ అయితే ఉండిద్ది. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. 2025 వీడియోస్ అయితే నేను చేస్తాను బ్రో. బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళి చేయాలి కదా, కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ అనిల్ కుమార్ యాదవ్ అయితే కామెంట్ చేశారు, బ్రో 100 సెక్షన్ టైర్కి 120 సెక్షన్ టైర్ వేసుకోవచ్చా బ్రో అని చెప్పేసి. అంటే మీరు ఫ్రంట్ అడిగారా బ్యాక్ సైడ్ అడిగారా నాకైతే అర్థం కాలేదు. MT15కి ఫ్రంట్ సైడ్ మనకి 100 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. అది రిమూవ్ చేసి మీరు కావాలంటే 110 సెక్షన్ టైర్ అయితే వేసుకోవచ్చు. 120 సెక్షన్ టైర్ వేసుకోవచ్చు, బట్ కొంచెం వైడ్ అయితే అవుతుందన్నమాట. మీరు ఏ వెహికల్కి అయితే అడిగారో నాకు తెలియదు. నేను ఎగ్జాంపుల్గా MT15 గురించి చెప్తా ఉన్నాను. ఒకవేళ మీరు యూజ్ చేస్తున్న వెహికల్కి బ్యాక్ సైడ్ 100 సెక్షన్ టైర్ ఉందనుకోండి, 120 సెక్షన్ టైర్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. బట్ మైలేజ్ అయితే డ్రాప్ అవుతుంది బ్రో. ఏదైతే కంపెనీతో వచ్చిన టైర్స్ ఉన్నాయో అవి కాదని చెప్పేసి, ఆ సైజ్ కాదని చెప్పేసి మీరు వేరే టైర్స్ వేసుకుంటే ఖచ్చితంగా మీకు మైలేజ్ అయితే తగ్గుతుంది. అది మీరు మైండ్లో పెట్టుకొని అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ USKS13 అయితే కామెంట్ చేస్తారు, బ్రో రాయల్ ఎన్ఫీల్డ్లో హంటర్ 350 కొంటే ఫ్యూచర్లో ఇంటర్సెప్టర్ 650 ఆర్ ఎనీ అదర్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కొనేటప్పుడు ఎక్స్చేంజ్ చేస్తారా అని చెప్పేసి. రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ కొనుక్కొని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లోనే అమ్మాలి, TVS వెహికల్ కొనుక్కొని TVS షోరూమ్లో అమ్మాలి అనేమి లేదనమాట. మీరు యమహా వెహికల్ కొనుక్కొని TVSలో అమ్మచ్చు, TVS వెహికల్ కొనుక్కొని యమహాకి తీసుకెళ్ళి అమ్మచ్చు. కాకపోతే డైరెక్ట్గా డీలర్షిప్ వాళ్ళు అయితే పర్చేస్ చేయరు. బయట థర్డ్ పార్టీ పర్సన్స్ ఉంటారు కదా, సెకండ్ హ్యాండ్ వెహికల్స్ పర్చేస్ చేసేవాళ్ళు,
డీలర్షిప్స్తో కొంచెం కొలాబరేట్ అయి ఉంటారనమాట. వాళ్ళకి ఫోన్ చేసి రప్పించుకొని షోరూమ్ దగ్గర మొత్తం మాట్లాడుకొని వెహికల్ సేల్ చేస్తారనమాట. దానికన్నా మీరు షోరూంలో వెహికల్ సేల్ చేయడం కన్నా మీకు తెలిసిన వాళ్ళకి ఇస్తే ₹1 ఎక్కువ వస్తుంది అనమాట. అది మీరు మైండ్లో పెట్టుకొని వెహికల్ ఎక్స్చేంజ్ చేసుకోండి. బయట వాన పడుతుంది, కొంచెం సౌండ్ అయితే రావచ్చు, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. నేను వీడియో రికార్డ్ చేసే టైంకి వాన అయితే ఏమీ లేదు, ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. చినుకుల సౌండ్ అయితే వినబడుతుంది. నాకు డిస్టర్బెన్స్గా ఉంటే కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. సడన్గా పడిన వానకి నేనైతే ఏం చేయలేను. తర్వాత ఎంఎస్పి మారుతి అయితే కామెంట్ చేశారు, బ్రో 150cc బైక్ తీసుకోవాలనుకుంటున్నా, ఇప్పుడు తీసుకోవచ్చా లేక దసరా దాకా వెయిట్ చేయొచ్చా అని చెప్పేసి. బ్రో దసరా దాకా వెయిట్ చేశారనుకోండి, మీరు ఫైనాన్స్లో కొనుక్కోవాలి అని అనుకుంటే మీకు చాలా మంచి ఫైనాన్సర్స్ అయితే షోరూమ్స్లో ఉంటారనమాట. తక్కువ డౌన్ పేమెంట్ చేసైనా సరే మీరు మంచి వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉండిద్ది. అలాగే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. బ్యాంక్ ఫైనాన్స్, అలాగే మదర్ ఫైనాన్స్ అని చెప్పేసి ఇట్లా చాలామంది అయితే ఆ షోరూంలోనే ఉంటారు. కాబట్టి మీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొటేషన్ వేయించుకొని ఎవరు తక్కువకి ఫైనాన్స్ చేస్తే వాళ్ళ దగ్గర చేయించుకోవచ్చు. నేనైతే మాత్రం దసరా పండుగ దాకా వెయిట్ చేయమని చెప్తాను. మీకు వెహికల్ అంత ఎమర్జెన్సీగా అవసరం లేకపోతే, లేదు నాకు వెహికల్ చాలా అవసరం, అప్పుడు దాకా నేను ఆగలేను అని అనుకుంటే మీరు ఇప్పుడైనా కొనుక్కోవచ్చు. కాకపోతే 2-3 ఫైనాన్సర్స్ దగ్గరికి వెళ్ళి అడగండి. బ్యాంక్ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళండి, మదర్ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళండి. ఎవరు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి చేస్తే వాళ్ళ దగ్గర వెహికల్ పర్చేస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ సండే నేను పిక్ చేసిన కామెంట్స్ అయితే ఓన్లీ 5 కామెంట్సే పిక్ చేశాను. ఒక 2 బైక్ న్యూస్లు అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాము. రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి నేను రీసెంట్గా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళాను కదా, వాళ్ళైతే నాకు ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చారనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మీ అందరికీ తెలుసు కదా, దాన్ని అప్డేట్ చేసి క్లాసిక్ 650తో తీసుకొచ్చారు. ఆ వెహికల్ మీద కూడా మన ఛానల్లో వీడియో రికార్డ్ చేశాము. ఇప్పుడు బుల్లెట్ 350ని బుల్లెట్ 650గా అప్డేట్ చేయబోతా ఉన్నారు. ఫ్యూచర్లో మనం రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి ఖచ్చితంగా బుల్లెట్ 650 అయితే చూడొచ్చు, ప్యారలల్ ట్విన్ ఇంజిన్తో. చూద్దాం ఆ వెహికల్ వస్తే మాత్రం లుక్ ఏమైనా మారుస్తారా లేదా అనేది మనకి వన్స్ ఆ వెహికల్ లాంచ్ అయిన తర్వాత తెలిసింది. తర్వాత 450ccలో చాలా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. హిమాలయన్ అయితే ఉంది, గొరిల్లా అయితే ఉంది, స్క్రామ్ 440 కూడా ఉంది కదా. సో వీటిలో ఏదైనా ఒక ఇంజిన్ తీసుకొని GT 450గా తీసుకురావచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. సో చూద్దాం, రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి కాంటినెంటల్ GT 450 వస్తుందేమో. ఒకవేళ వస్తే మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్కి చాలా మంచి పండగ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ GT 650 వెహికల్ కొద్దిగా పెద్దగా అయితే ఉండేది, కాస్ట్ అయితే ఎక్కువ ఉండేది కదా. ఇప్పుడు 450ccలో తీసుకొచ్చారనుకోండి, కొంచెం చిన్న ఇంజను, అలాగే వెయిట్ తక్కువ ఉండేది, మంచి మైలేజ్ అయితే వస్తుంది, ప్రైస్ కూడా చాలా వరకు తగ్గిపోయింది అనమాట. సో రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్కి మంచి పండుగనే చెప్పుకోవచ్చు. దాని తర్వాత 250ccలో కూడా ఒక వెహికల్ రావచ్చు అని చెప్పేసి ఒక రూమర్ అయితే వస్తూ ఉంది. నేను ఇంతకుముందు Q&Aలో కూడా మీకు అప్డేట్ చేశాను. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 250 రావచ్చు, లేకపోతే క్లాసిక్ 250తో తీసుకురావచ్చు, హంటర్ 250 చెప్పలేం బ్రో వాళ్ళు ఏ పేరుతో తీసుకొస్తారో, లేకపోతే కొత్తగా ఏదైనా పేరు సృష్టించి వాళ్ళు 250ccతో తీసుకురావచ్చు. చూద్దాం. ఇది ఇప్పుడు దాకున్న న్యూస్ అయితే. ఇంకేమన్నా మంచి న్యూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు నెక్స్ట్ Q&Asలో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇట్లాగే ఫాలో అవుతూ ఉండండి Q&A అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నెక్స్ట్ సండేకి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.